ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, సర్వాధికారి అయిన దేవుడవు, సత్యస్వరూపి అయిన దేవుడు నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దివ్యమైన వాక్యం నీ బిడ్డల జీవితాలకి ఆశీర్వాదకరంగాను మేలుకరంగా ఉండడానికి మీరు సిద్ధం చేయండి. వినే చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మహిమ పొందండి. మీ వాక్యము నాయన ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్పును దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి గారు, ఆమేన్. ఎస్తేరు పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొనియాడు. నా నాథుడేసుని సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొనియాడు. నా నాథుడేసుని సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొనియాడు. నా నాథుడేసుని సన్నిధిలో సుఖశాంతులు కలవు. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా. యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా. యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయ. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొనియాడు. నా నాథుడేసుని సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడు. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడు. నీవు చూపించే ఆ ప్రేమకు నేను అర్హుడ కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను అర్హుడ కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొనియాడు. నా నాథుడేసుని సన్నిధిలో సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొనియాడు. నా నాథుడేసుని సన్నిధిలోని సుఖశాంతులు కలవు. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18 నుండి 19 వచనాలు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ప్రేమైన దేవుని బిడ్డలారా, రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనాలి. ఇక్కడ ధనవంతులను గూర్చి అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన పత్రికలో తిమోతికి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ధనవంతులైన వారు కూడా రాబోయే కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి అంటే వాళ్ళు ఏం చేయాలో అన్న సంగతిని మంచి పునాదిని గూర్చి తెలియచేస్తూ వస్తున్నారు. ఇక్కడ పునాది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తునందే పునాది వేసుకోవాలి. ఆ పునాది క్రీస్తు ప్రభువే. ఆయనలోనే పునాది వేసుకోవాలి తప్ప ఆయన కాకుండా మరొక పునాది అంటూ లేదని గుర్తించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడ్డ వాక్యం ఏమిటంటే, వేయబడిన పునాది తప్ప మరొక పునాది లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాల్లో చూస్తే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ధనవంతులకి చెప్పబడిన మాట ఏమిటంటే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పు తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదారు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. భూమి మీద అయితే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు అన్నాడు ప్రభు. కారణం ఏమిటంటే, ఇక్కడ ధనం ఏమవుతుందంటే చిమ్మెట్లు తినేస్తాయి, తుప్పు తినేస్తుంది, దొంగలు కన్నం వేస్తారు, ఇలాంటివన్నీ జరుగుతాయి గనుక పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. పరలోకమందు మీ ధనాన్ని అక్కడ కూర్చుకోండి, అక్కడ దాచిపెట్టుకోండి. అక్కడైతే చిమ్మెట కుట్టదు, తుప్పైనా తినదు, దొంగలు కన్నము వేసి దొంగలేరు. అలాంటివేవి కూడా జరగవు. పరలోకమందు మీ ధనమును సమకూర్చుకోండి అని ఒక మంచి పునాది వారు వేసుకోవాలి అని తెలియజేయబడుతుంది. అందుకే మేలు చేయండి, సత్క్రియలను ధనమును కలిగిన వారిగా ఉండండి, ఔదార్యం కలిగిన వారిగా ఉండాలి. అంటే దాతృత్వం ఇచ్చేవారిగా ఉండాలి. మీ ధనములో ఇతరులకు పాలిభాగం ఇచ్చేవారిగా ఉండండి అని వాళ్ళకి తెలియజేయమన్నాడు. వాళ్ళు మంచి పునాది వేసుకోవాలంటే పరలోకములో వారి ధనాన్ని దాచుకోవాలి. అవును, ప్రతి బిడ్డ కూడా పరలోకమందు వారి ధనాన్ని దాచుకోవడానికి చేయవలసిన కార్యాలన్నీ ఇక్కడ చక్కగా చెప్పబడ్డాయి. ఎదుటి వారికి మేలు చేయండి, సత్క్రియలనే ధనాన్ని మీరు కలిగి ఉండండి, ఔదార్యం కలిగిన వారిగా ఉండి మీ ధనములో ఇతరులకు పాలిచ్చేవారిగా ఉండండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోయే కాలం పరలోక రాజ్యములో చేరడానికి ఆ రాబోయే కాలము కొరకు మంచి పునాది వేసుకోవాలి. ఇక్కడ పునాది చాలా ఇంపార్టెంట్. పునాది బాగా వేయబడకపోతే దాని మీద కట్టబడి ఆ బిల్డింగు సరైన రీతిలో నిలవలేదు. అది ఆధారపడి ఉండాలంటే
ఫౌండేషన్ చాలా అవసరం. అది కూడా మంచి పునాది అయి ఉండాలి. దాని మీద ఎన్ని అంతస్తులు కట్టినా అది నిలిచి ఉంటుంది, బేస్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఎవరు బేస్మెంటు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే పునాది మీద నీవు కట్టబడితే, నీ ఆత్మీయ జీవితం కట్టబడితే, స్థిరమైన విశ్వాసం కలిగి పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు నమ్మకమైన బిడ్డగా ఈ లోకములో జీవించినంతకాలం ప్రభు కొరకే జీవిస్తాం. లేని ఎడల పునాది మంచిది కాకపోతే, పునాది సరైనదిగా వేయబడకపోతే నీ విశ్వాసము బలహీనమై నీ ఆత్మీయ జీవితంలో దేవునికి దూరం అయిపోతావు సోదరి సోదరుడు. అలా దేవునికి దూరం అయితే నీ పునాది సరిలేదు అని మాత్రం గుర్తించాలి. కనుక పునాదిని బలపరుచుకోవలసిన పరిస్థితి ఉంది. ఆ పునాది క్రీస్తే. ఆయనలో నీవు బలపడాలి, ఆయనలో స్థిరపడాలి, ఆయనలోనే నిలవాలి, ఆయనలోనే జీవించాలి. అందుకంటున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, వేయబడిన పునాది తప్ప వేరొక పునాది లేదు. కనుక వేయబడిన పునాది అంటండి దేవుని భక్తుడు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. ఇక్కడ నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని. అవును దేవుని బిడ్డలారా, ఆయన దేవుని వాక్యాన్ని అందించి అనేక మందిని దేవుని బిడ్డలుగా సిద్ధం చేయడానికి సిద్ధపరిచినప్పుడు నేర్పరి అయిన శిల్పకారుని వలె ఆయన వారికి పునాది వేశాడు. కనుక ఆ పునాది ఎవరంటే క్రీస్తు ప్రభు. కనుక చాలా నేర్పరి అయిన శిల్పకారుని వలె క్రీస్తు ప్రభువులో వారికి పునాది వేయబడి విధంగా ఆయన ఆ పునాది ఆయనలోనే వేశాడు. ఇక వేరే పునాది లేదు, క్రీస్తు ప్రభు అనే ఆయనలోనే పునాది వేశాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. అందుకు ఆయన అంటాడు, అనేక మంది యేసు ప్రభు మీద పునాది వేయబడిన వారిగా వారి జీవితాల్లో అలాంటి పునాది క్రీస్తు ప్రభువునే వారి జీవితంలో కలిగి ఉండేలా, ఆయనకి లోబడేవారిగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా, ఆయన ఉద్దేశ ప్రకారం జీవించేవారిగా జీవించడానికి ఆయనలోనే పునాది వేశాడు. అలా శిల్పకారుని వలె వారికి పునాది వేశానంటున్నాడు. అవును, నీ పునాది క్రీస్తు ప్రభులో వేయబడినప్పుడు నీవు యేసు ప్రభు నమ్ముకున్న మొదటి దినాల్లోనే నీ పునాది బలముగా వేయబడిందా లేదా, క్రీస్తు ప్రభులో వేయబడిందా లేదా లోకాశల్లో నీవు ఇంకా నీ పునాదిని అస్థిరంగా చేసుకుంటూ ఉన్నావా? కనుక పునాది అస్థిరంగా ఉంటే చాలా కష్టం. పునాది మాత్రం బలమైందిగా ఉండాలి. వేయబడిన పునాది తప్ప మరొక పునాది వేయబడదు అంటున్నాడు. కనుక క్రీస్తు ప్రభు అనే పునాది వాళ్ళకి వేశాను శిల్పకారుని వలె. ఇక మరొక పునాది అంటూ వాళ్ళకి లేదు, అదే పునాది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, మేము ప్రకటించాన్ని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని సువార్తను మీరు అంగీకరించినను, దానిని గూర్చి మీరు సహించడం జరిగితే వేయబడిన పునాది ఏమవుద్దండి? ఒకటే పునాది. మరి మేము ప్రకటించని మరి యొక్క యేసును ఎవరైనా మీకు ప్రకటిస్తే, మీరు పొందని మరి యొక్క ఆత్మ మీరు పొందితే, మీరు అంగీకరింపని సువార్త మీరు అంగీకరించిన ఆ సువార్త మేము మీకు ప్రకటించాం, మీరు అంగీకరించిన సువార్త. ఆ సువార్త కాకుండా వేరొక సువార్తను మీరు అంగీకరిస్తే
మీకు వేయబడిన పునాదిని మీరు పాడు చేసుకున్నారని గుర్తించమంటున్నాడు. కనుక వేయబడిన పునాది కాక వేరొక పునాది వేసుకోవద్దు. అది యేసు ప్రభువు లేని పునాది, లోక సంబంధమైన, శరీర సంబంధమైన, అపవిత్ర సంబంధమైనది. అది నిజముగా పునాది కాదు. కనుక యేసు ప్రభువులోనే పునాది వేశాను నేను. మరి మీకు నేను ప్రకటించిన ఆ యేసు ప్రభువునే వదిలిపెట్టి మీరు మరొక యేసును మీకెవరైనా ప్రకటించినా, మేము చెప్పినట్లుగా మీరు పొందిన ఆత్మను కాక మరొక ఆత్మను మీరు పొందిన, ఇదంతా కూడా మీకు ప్రకటించబడిన సువార్త కాకుండా వేరొక సువార్త మీకు అందించబడిన అది మీరు నమ్మవలసిన పని లే. ఎందుకంటే పునాది ఒకటి. ఎన్నిసార్లు వేస్తారు బిల్డింగ్కి పునాది? ఒకసారి. దాని మీద ఎన్ని అంతస్తులైనా కడతారు తప్ప పునాదంటూ ప్రతి అంతస్తుకి పునాది వేసుకుంటూ వెళ్ళరు. అలా నీ జీవితంలో ఒకటే పునాది. మీరు ఏమి నమ్మారు, ఏం విశ్వసించారు, ఏమి తెలుసుకున్నారు, ఆ సువార్త ఆ యేసే తప్ప మరొకటి లేదు. అంత స్పష్టంగా అపోస్తలుడైన పౌలు భక్తుడు మరి దేవుని వాక్యములో సెలవిచ్చాడు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోయారా అని ఆశ్చర్యమవుతుంది నాకు. ఈ సువార్తను నిజముగా చిరుపగోరిన వారు మిమ్మల్ని కలవరపరుస్తున్నారు, కానీ దేవుని కృపను బట్టి, యేసయ్య కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని మీరు విడిచిపెట్టొద్దు. భిన్నమైన సువార్త వైపు తిరగద్దు. భిన్నమైన సువార్త అంటే వేరే సువార్త, అది తేడాగా ఉంది, అది విరోధమైన సువార్త, అది సువార్త అనబడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మీరు అలాంటి దాని వైపు ఎందుకింత త్వరగా తిరిగిపోయారన్నాడు. లోకం వైపు, లోకాశల వైపు, వ్యర్థమైన వాటి వైపు మీరు ఎందుకు తిరిగిపోతున్నారు? ఈ సువార్తను మీరు అంగీకరించారు. మీరు దీనిని కాకుండా మిమ్మల్ని ప్రభు పిలిచాడు ఈ సువార్తలోనికి, ఈ సువార్త నమ్మడానికి. నమ్మారు. మరలా దీన్ని విడిచిపెట్టి వేరొక సువార్త వైపు మీరు తిరిగిన ఎడల్లా, నా ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు సువార్తను చెరపగోరే వారు చెప్పే మాటలు మీరు వినొద్దు. సువార్త యేసును గూర్చినదై ఉన్నది. అది క్రీస్తుని గూర్చిన సువార్తే కానీ దేనిని గూర్చి, ఎవరిని గూర్చి చెప్పబడింది కాదు. కనుక ఈ సువార్తను మీరు తెలుసుకున్నారు, క్రీస్తుని గూర్చిన సువార్త. ఈ సువార్తను నమ్ముకున్నారు. ఈ సువార్త ప్రకారమే క్రీస్తు ప్రభులో పునాది వేయబడిన మీరు ఈ పునాదిని విడిచిపెట్టి మీరు తిరిగిన ఎడల, మీరు జారిపోయినా, పడిపోయినా, తూలిపోయినా, విడిచిపెట్టిన మీ ఆత్మీయ జీవితాలు నెమ్మది పొందలేవు. మిమ్మల్ని కలవరపరిచే ఆ చిరుపగోరే వారు కలవరపరిచినప్పుడు కలవరపడొద్దు అంటున్నాడు. కనుక కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూస్తే, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి ఉంటేనే వాడు జీతం పుచ్చుకుంటాడు, లేకపోతే వాడికి జీతం ఏది? ఆ పని ఒకవేళ కాల్చివేయబడిన ఎడల వానికి నష్టమే కలుగుతుంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, పునాది మీద, క్రీస్తు ప్రభు అనే పునాది మీద ఎవరైనా మిమ్మల్ని కట్టిన ఎడల ఆ పని మీరు ప్రభువులో నిలిచి ఉంటేనే, మీరు క్రీస్తు ప్రభువులో నిలిచి ఉంటేనే ఆ వ్యక్తి జీతం పొందుతాడు, లేకపోతే జీతము లేదు. ఆ పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. కనుక దేవుని బిడ్డలారా, మీరు పునాది మీద కట్టబడిన పని వలె
నిలిచి ఉండండి, నిలిచి ఉండండి. యేసు ప్రభువులో నిలిచి ఉండండి, విశ్వాసములో నిలిచి ఉండండి. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఆ పునాది మీదే మీరు కట్టబడాలి తప్ప, ఆ పునాది మీదే నిలిచి ఉండాలి, ఆ పునాది మీదే ఆధారపడి ఉండాలి, ఆ పునాది మీదే మీరు స్థిరపడాలి, విశ్వాసములో బలపరచబడాలి తప్ప పునాది కాకుండా వేరే పునాది, ఇక వేరే పునాది లేదు. జాగ్రత్త ప్రేమనొద్దామని పెట్టారా. మంచి పునాది మీకు వేయబడిన తరువాత, ఆ క్రీస్తు ప్రభు అనే పునాది మీలో వేయబడిన తర్వాత ఆ పునాది నుండి మీరు తొలగిపోవద్దు, మీరు తొలగిపోవద్దు. ఒకవేళ మీరు తొలగిపోతే చూడండి, కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఒకవేళ నీ పునాది నువ్వు పాడు చేసుకుంటే, క్రీస్తు ప్రభు అనే ఆ యేసు ప్రభు మీదే నీవు పునాది వేయబడిన వాడవన్న సంగతిని మర్చిపోయి పునాదిని విడిచిపెట్టి నీవు లోకములో జీవిస్తే నీ పునాది పాడైపోతుంది, నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది, నీ విశ్వాస జీవితం పాడైపోతుంది, నీ నమ్మకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం పరిశుద్ధంగా ఉండదు. అలాంటి పరిస్థితి గనక వస్తే పాడైపోయిన నీ పునాది వల్ల నీతివంతులు ఏం చేస్తారు? నీ చేతులతో నీవే పాడు చేసుకుంటే నీ ఆత్మీయ జీవితం అనే ఆ క్రీస్తులో వేసుకున్న పునాది ఆత్మీయ జీవితం, విశ్వాసం, నమ్మకమైన నీ విశ్వాస ఆత్మీయ జీవితం పాడైపోతే ఇక నీతిమంతులు ఏం చేయగలరు? వాళ్ళు ఎలా కాపాడగలరు? వాళ్ళు ఏమీ చేయలేరు. ఆ పునాది పాడైపోతే దాని మీద వాళ్ళు ఏం కట్టగలరు? అందుచేత ప్రేమనొద్దామని పెట్టారా, పునాది పాడైపోతే నీతిమంతులు ఏం చేయలేరు. చాలా జాగ్రత్తగా నీ పునాది క్రీస్తులో ఉందన్న సంగతి మర్చిపోకుండా భయంతోనూ భక్తితోనూ వణుకుతోనూ ఆ పునాది మీద కట్టబడిన బిడ్డగానే జీవించాలి తప్ప ఆ పునాదిని మాత్రం నీ జీవితంలో సోదరి సోదరుడా తప్పిపోవద్దు, తప్పిపోవద్దు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఎదుగో నేను ముఖ్యమైన మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రం సిగ్గుపాడు. నీవు నిజముగా ఆయనలోనే నీకు పునాది దేవుని భక్తులు వేశారు అన్న సంగతి నీవు జ్ఞాపకం చేసుకుంటే, ఆ పునాది యందు విశ్వాసంతో ఉండాలి. క్రీస్తు ప్రభునందు విశ్వాసంతో ఉంటే నీవేమాత్రము సిగ్గుపడవు. ఆయన యందు విశ్వాసం కలిగి ఉండు, నీవు సిగ్గుపడవు. ప్రేమనొద్దావు అని పెట్టారు. ఆ పునాది రాయి ఎలాంటిదంటే పరిశోధించబడిన రాయి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, ఆ రాయి, ఆ పునాది రాయి వేసినవాడు దేవుడే, పునాదిగా రాతిని వేసినవాడు ఆయనే సియోనులో. కనుక అది పరిశోధించబడిన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి. కనుక బహుస్థిరమైన పునాది కలిగిన మూలరాయి ఆయనే క్రీస్తు. ఆయన మీదే నీకు పునాది వేయబడిందన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని విశ్వాసముంచు ఆయన యందు. నీవెన్నడూ సిగ్గుపడవు. నీవు సిగ్గుపడనివాడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయనలో పునాది వేయబడిన నీ జీవితాలు ఎన్నడూ సిగ్గుపరచబడవు. సిగ్గుపడనివాడు ప్రభు. అందుకే అసలు ఈ పునాది అంటే ఆధారాన్ని స్థాపించేదని అర్థం. ఆధారమును స్థాపించేది, ఆధారం మీదే స్థాపించబడిన దాన్నే పునాది అంటారు. ఏ ఆధారము లేకుండా పునాది వేయబడద్దు. ఆధారమును మీదే స్థాపించబడేది పునాది. అవును ప్రేమనొద్దామని బిడ్డలారా, మరి ఎలా పునాది నీకు వేయబడింది అంటే, దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలారా, మీరు దేవుని తెలుసుకొనాలి. మొట్టమొదట విశ్వాసులైన వారు
దేవుణ్ణి తెలుసుకొనాలి, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా ఉండాలి. రెండవది ప్రభువు చిత్తమును తెలుసుకునేవారిగా ఉండాలి. మూడవది దేవుని పని చెయ్యాలి. నాలుగవది సంఘమును కలిగి ఉండాలంటే సంఘమునకు వెళుతూ ఉండాలి, సహవాసమును కలిగి ఉండాలి. నీ విశ్వాసములో నీవు బలపరచబడాలి అంటే, నీ ఆత్మీయ జీవితం స్థిరంగా ఉండాలంటే దేవుని సంఘానికి వెళ్ళి వాక్యం వింటూ ఉండాలి. క్రీస్తు ప్రభు యొక్క బోధనల మీద ఆయన దేవుడు నీకు నిత్య జీవపు నియమాలు, ఆయన ఇచ్చే నిత్య జీవపు నియమాల్ని గ్రహించేవారిగా ఉండాల్సిందే. ఎలా పునాది వేయబడిన వారుగా, ఎలాంటి ఆధారాలన్నీ ఆ క్రీస్తు ప్రభువులో నీవు కలిగి ఉండాలి. దేవుణ్ణి నీవు తెలుసుకున్న బిడ్డగా ఉండాలి, ఎరిగిన బిడ్డగా ఉండాలి. ప్రభు చిత్తాన్ని తెలుసుకున్న వాడిగా ఉండాలి. దేవుని పని చేయాలి, ప్రభుని అంగీకరించిన నీ జీవితంలో. ఆయనలో పునాది వేయబడిందంటే సంఘమును కలిగిన వ్యక్తిగా ఉండాలి. క్రీస్తు ప్రభు బోధనల్ని, దేవుని నిత్య జీవపు నియమాల్ని గ్రహించిన వారిగా ఉండాలి. ఎలాంటి పునాది వేయబడిన బిడ్డగా ఉండాలి ఆయనలోనే. అందుకే ప్రేమన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము 25వ వచనం చూస్తే, ఆ ఇంటి పునాది అంటండి బండ మీద వేయబడింది గనుక అది పడిపోలేదు. వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా, అది తుఫానులు వచ్చినా, వరదలు వచ్చినా అది పడలేదు. ఆ ఇల్లు అలాగే నిలబడి ఉంది. అంటే దానికి కారణం ఏంటి? బండ మీద వేయబడిన పునాది. ఆ బండ క్రీస్తు ప్రభువే. ఆ ప్రభువే పునాది. నీ జీవితంలో పునాది వేయబడింది అంటే క్రీస్తు ప్రభులోనే నీవు పునాది వేయబడ్డావు. ఆ ఇల్లు వలె నీవు కూడా క్రీస్తులో పునాది వేసుకోవాలి. బండ మీద పునాది వేయబడిన ఇల్లు వలె నీవు ఉంటే ఎన్ని శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు, సాతాను శోధనలు వచ్చినా నీ విశ్వాస జీవితము నుండి నీవు తొలగిపోవు. నీ పునాది స్థిరంగా ఉంది కనుక నీవు పాడిపోవు. నీ ఆత్మీయ జీవిత పునాది స్థిరంగా క్రీస్తులో ఉంది కనుక పాడిపోవు, చెడిపోవు. అవును ప్రేమన దేవుని బిడ్డలారా, మరి ఆయన మాటలు విని ఆయన మాట ప్రకారం నీవు చేస్తే, ఆయన చిత్త ప్రకారం నడిస్తే నీవు స్థిరంగా ఉంటావు. ఆ పునాది మీదే నిలిచి ఉంటావు. క్రీస్తునే పునాది మీద నిలిచి ఉంటావు. వేరొక పునాది లేదని గుర్తుంచుకొని సాతాను, లోకం, పాపం మీద నీవు పునాది వేసుకుంటే పడిపోతావు, నశించిపోతావు. గనుక క్రీస్తుని పునాది మీదే నీవు పునాది వేసుకుని ఆయనలోనే పునాది వేసుకోవాలి. ఆ పునాది వేసిన వారు దేవుని భక్తులు. ఆ పునాది క్రీస్తు ప్రభువే. ఆయనలోని పునాది ఉండాలి. నీవు స్థిరంగా ఉండాలి. నీ విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఈ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడ్డగా జీవించాలి. ప్రేమనద్దామని బిడ్డలారా, అందుకే ఆయన మాట విని దాని ప్రకారం చేసేవాడే పునాది కలిగిన వాడు. క్రీస్తు ప్రభువులో పునాది కలిగిన వాడు. అందుకే క్రైస్తవ లెక్క పునాది ఎలాంటి పునాది అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ప్రత్యేకమైన వాడు. ఆయన లాంటి వారు మరొకరు లేరు అని, యేసు ప్రభువు ఒక ప్రత్యేకమైన వాడు అని, ఆయన ప్రభు అని, ప్రత్యేకమైన వాడని, ఆయన వంటి వాడు మరొకడు లేడని గుర్తించాలి. అలాగే ప్రేమన దేవుని బిడ్డలారా, ఒకే ఒక దేవుడు, ఆయనే దేవుడు అని తెలుసుకున్న బిడ్డగా ఉండాలి. ఆయన శిలువ ఆవశ్యకతను ఎరిగిన బిడ్డగా ఉండాలి. శిలువ ఆవశ్యకతను ఎరిగిన బిడ్డగా ఉండాలి. పునరుత్థానమును, రెండవ రాకడను గూర్చి తెలుసుకునే బిడ్డగా ఉండాలి. ఎరిగిన బిడ్డగా ఉండాలి.
వాక్యమును అనుసరించాలి. ఎలాంటి వాటి మీదే నీ పునాది వేయబడాలి. క్రీస్తు ప్రభువును గూర్చి ఆయన ఒక ప్రత్యేకమైన వాడని, ఒకే ఒక దేవుడని, సిలువ ఆవశ్యకతను గురించి, ఆయన సిలువ వేయబడ్డాడు నా కొరకే అన్న సంగతిని తెలుసుకొని సిలువ ఆవశ్యకతను ఎరిగిన బిడ్డగా ఉండాలి. ఆయన సమాధి చేయబడి, సిలువ వేయబడిన తరువాత సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడని నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పునరుత్థానుడై లేచాడు, అది ఎరిగిన బిడ్డగా ఉండాలి. ఆయన పునరుత్థానాన్ని, ఆయన 2వ రాకడను గూర్చి ఎరిగిన బిడ్డగా ఉండాలి. ఆయన వాక్యమును అనుసరించి జీవించాలి. ఇలాంటిది క్రైస్తవుల పునాది. అదే క్రీస్తు ప్రభుల వారు వేయబడిన పునాది ఇదే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిని నీ విశ్వసించిన బిడ్డగా ఉంటే, నీ జీవితంలో ఎరిగిన బిడ్డగా ఉంటే నీ పునాది స్థిరంగా ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, ఆయన మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఇసుక మీద పునాది వేయబడిన ఇల్లు కట్టిన వాడి వలె బుద్ధిహీనుడుగా ఉంటాడు. తుఫానులు వచ్చినాయి, వరద వస్తే ఆ ఇల్లు కూలిపోతుంది. కారణం ఇసుక మీద పునాది. అది పునాది లేనిదే, అది స్థిరమైంది కాదు, బలమైంది కాదు. ఇసుక మీద పునాది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు బండ మీద వేయబడిన పునాది కలిగిన ఇల్లు ఎంత స్థిరంగా ఉంటుందో, ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారం నీవు జీవిస్తే బండ మీద వేయబడిన ఆ పునాది వేయబడిన ఇల్లు వలె నీవు స్థిరంగా నిలుస్తావు. లేకపోతే లోకాశలు, శరీర కార్యాలు, వ్యర్థమైన వాటి మీద నీవు పునాది వేసుకున్న బిడ్డగా ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఇసుక మీద పునాది వేయబడిన ఇల్లు వలె తుఫాను రాగా, వరదలు రాగా కూలిపోయినట్టుగా నీ ఆత్మీయ జీవితం, నీ విశ్వాస జీవితం పడిపోతుందని గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకునే దానికి ఇష్టపడుతున్నా. ఆ పునాది క్రీస్తే. ఆయనలోనే నీ పునాది ఉందా? ఈ గొప్ప సత్యాల్ని నీవు కలిగి ఉన్నావా? ఆయన నీ కొరకే ఈ లోకానికి వచ్చి బలి అయిపోయాడు, శిలువ మీద మరణించాడన్న సంగతి నీవు గుర్తిస్తే నీ పునాది స్థిరంగా ఉంటుంది. స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటే ఆయన రాకడలు ఎత్తబడతావు, పరలోక రాజ్యములో చేరతావు. అందుకే రాబోయే కాలమునకు ఓ మంచి పునాది వేయబడిన బిడ్డగా జీవించు, ఆయన రాజ్యంలో ప్రవేశిస్తావు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీ దివ్యమైన వాక్యాన్ని యేసయ్యా నీ బిడ్డలు విన్నారు. విన్న వాక్యాన్ని వారి హృదయంలో ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు బిడ్డలకు అనుగ్రహించండి నాయన. విన్న వాక్యం మంచి పునాది క్రీస్తు ప్రభులోనే. ఆయనే ఆ పునాదని, ఆ పునాది మీద నేను కట్టబడ్డానా లేదా అని ఎవరు మట్టుకు వారు ఆలోచించుకొని ఆ పునాది మీద స్థిరమైన పునాది, ఆ పునాది మీద కట్టబడేవారిగా ప్రతి బిడ్డను సిద్ధపరిచి మేలు చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. గ్రామాన్ని గ్రామ నాయకుల్ని, రాష్ట్రాన్ని రాష్ట్ర నాయకుల్ని, అలాగే రాష్ట్ర ప్రజల్ని, దేశాన్ని దేశ నాయకుల్ని, దేశ ప్రజల్ని కాపాడండి, ఆశీర్వదించండి, రక్షించండి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగా. ఆమేన్, ఆమేన్.